బయటికి వెళ్తే ఒకరోజు అతన్ని రమ్మని పిలిచిద్ది చెడు పనికి. ఏది? యూసుఫ్ అలైహిస్సలాంని. అది నేను నా యజమానికి ద్రోహం చేయను, నేను అల్లాహ్కి భయపడుతున్నాను, నేను దైవానికి భయపడుతున్నాను, నేను ఆ పని చేయనంటే అతన్ని గట్టిగా ఇట్లా ఎమ్మడి పడితే అతను ఉరుకుతాడు, పరిగెత్తుతుంటే అతని వెనక ఈమె పరిగెత్తి పోయి చొక్కా బట్టి గట్టిగా గుంజిద్ది. చొక్కా బట్టి గుంజితే ఆ చొక్కా చినిగిద్ది అనమాట. చొక్కా చినిగిద్ది. అంతల్నే యూసుఫ్ అలైహిస్సలాం యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని అక్కడికి వచ్చేసాడు, ఇంటికాడికి వచ్చేసాడు. ఈ సిచ్యువేషన్ చూస్తున్నాడు దూరం నుంచి ఒక వ్యక్తి. ఆమె ఎమ్మటే ఏం చేసింది, ఇగో నీ యజమానురాల్ని నీ బానిస పాడు చేయాలని చూశాడు అని ఆమె ఎమ్మటే ప్లేట్ ఫిరాయించింది. ఫిరాయించేసరికి అతను అంటున్నాడు, యూసుఫ్ అలైహిస్సలాం అంటున్నాడు, లేదు నేను అలాంటి పాడు పని చేయలేను అని నేను చెప్పాను, ఆమె నా వెనకబడ్డది, నన్నే మోహించింది, నేను నా తప్పేం లేదని అతను అంటుంటే ఆ సందర్భంలో దూరం నుంచి వారి జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు. అతని దగ్గరకు వస్తే అతన్ని పరిష్కారం కోసం అడిగితే అప్పుడు అక్కడ జాగ్రత్తగా గమనించితే యూసుఫ్ అలైహిస్సలాం ఆయన సొక్క ముందు భాగం చినిగితేనేమో యూసుఫ్ అలైహిస్సలాంది తప్పు, ఎందుకంటే ఈయనే మోహించి ఆమెని పాడు చేయబోయాడు. అదే వెనక భాగం చినిగితే స్త్రీది తప్పు అని చెప్పి ఆ దూరంగా ఉన్నటువంటి వాళ్ళ జాతికి చెందిన పెద్ద మనిషి చెప్పడం జరుగుతుంది. అప్పుడు సొక్కా ఎక్కడ చినిగిందా అంటే వెనక భాగం చినిగింది. ఇప్పుడు తప్పు ఎవరిదే అంటే స్త్రీది, అజీజ్ గారి భార్యదని చెప్పి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. అజీజ్ గారు భార్యని గద్దించి అలా కాదని చెప్పి మళ్ళీ తన దగ్గరే పనిగా ఉంచుకోవడం జరిగింది. ఈ వార్త ఏమైంది, అటుబడి అంతా కూడా ఊరంతా ఏకమైపోయి ఆడవాళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారంటే పలానా అజీజ్ గారి భార్య తన పడుసు బానిసని మోహించింది, చెడు పనికి అతన్ని వలవేసింది అని చెప్పి ఆ వార్త దావలానంగా వ్యాపించింది. మంచి వార్తలు వ్యాపించవు కానీ చెడు వార్తలు ఎమ్మటే ఏదో సామెత చెప్తారు కదా, మంచి అంట చెప్పులు వేసుకొని పక్కింటికి పోయేసరికి చెడు చెప్పులు లేకుండా ఊరంతా తిరిగి వస్తుందంట మొత్తం. అట్లే వార్త దావాలానంగా మొత్తం అందరికీ వినిపించి వెళ్ళిపోయిందని ఏమకు తెలిస్తే ముఖ్యమైనటువంటి స్త్రీలని పెద్దోళ్ళని ఒకరోజు ఏమో మీటింగ్ కోసం పిలుస్తుంది. అందరినీ పిలిచి అందరికీ మంచి సోఫాలు 2 లైన్లు, ఇటొక లైన్ 2 సోఫాలు మంచిగా పరిచి అందరికీ ఫ్రూట్స్ ఏర్పాటు చేసి ఫ్రూట్స్కి ప్రతి ప్లేట్లో ఒక చాకు, ఫ్రూట్లు, పండ్లు ఇచ్చి అందరిని కూర్చోబెట్టిన తర్వాత యూసుఫ్ అలైహిస్సలాంని నువ్వు ఒకసారి ఇట్లా బయటికి రా అని అంటే ఆయన వారి మధ్యలో నుంచి అలా బయటకు వస్తుంటే మాషాల్లా ఆయన అందానికి చూసి వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ పండ్లు కోసుకోవడానికి బదులు చేతులు కోసుకున్నారంట. అంత అందంగా ఉన్నాడట ఆయన. ఈయన మనిషా దైవదూత? నిజంగా దైవదూతయే అంటున్నారంట వారందరూ. చూసారా, నేను ఈ వ్యక్తితోనే మోహించిన మాట ఇప్పుడు చెప్పండి, మీరు చేతులు కోసుకున్నారు కదా అంటే అక్కడ వాళ్ళందరి సమక్షంలో మళ్ళీ అంటుంది ఆమె, నేను మోహించాను, నా మాట ఒప్పుకోకపోతే నిన్ను తీసుకుపోయి జైల్లో వేపిస్తాను. చూడండి, అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం దువా చేస్తున్నాడు, నా దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు జైలు జీవితం విధించినా పర్వాలేదు కానీ నేను ఈ పాడు పనికి చెడు పనికి నేను సస్యమేరా ఒప్పుకోను. ఇదండి క్యారెక్టర్ అంటే, ఇది వ్యక్తిత్వం అంటే. ఒక అందమైన స్త్రీ, ఒక అధికారం గల స్త్రీ, ఒక డబ్బున్న స్త్రీ పొందు కోసం చెడు పని కోసం పిలిస్తే కూడా ఎవరైతే నేను అల్లాహ్కి భయపడుతున్నాను, నేను దైవానికి భయపడుతున్నాను అని చెప్పి తన యొక్క శీలాన్ని కాపాడుకుంటారో స్త్రీలైనా పురుషులైనా వారికి స్వర్గంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అన్నాడు. భూలోకంలో అమిత గౌరవం ఉంది.